సల్లార్ అమ్మ మొగుళ్ళ ఉంది హిట్ 3. రాత్రి ఈవెంట్ లో జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఇక నాని గారిని చూస్తే మొత్తం పూనకాలు వచ్చినాయన్నమాట ఒక్కొక్కడికి. వెనకాల అందులోకి అర్జున్ దాస్ సర్కార్, అర్జున్ సర్కార్ అనే ఒక ట్యాగ్ లైన్ వేసుకుని వచ్చాడు చూడు, అది మట్టి ఇరగదీసేసింది భయ. నిజంగా మంచి హైలైట్ అయ్యాడు. ఇప్పుడు ఒక మాట ఇచ్చాడు నాని అందరికి, ఏమని, కోర్టు సినిమా బాగోపోతే నా సినిమా చూడొద్దని. ఆ మాట నిలబెట్టుకున్నాడో, కోర్టు సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. ఈ రోజున హిట్ 3తో మన ముందుకు వస్తున్నాడో మే 1న, ఇక 2 కళ్ళు సరిపోవన్నమాట. అసలు ఆ వైలెన్స్ చూస్తుంటే నిజంగా సల్లార్ అమ్మ మొగుళ్ళ ఉంది హిట్ 3. ఏం మరీ దారుణమైన వైలెన్స్. దాంట్లో ఆ కత్తి రాత్రి ఆ సుమా కూడా దారుణంగా ఆ కత్తి వేసుకుని మరి గిరగిరా తిరిగేసింది మొత్తం స్టేడియం మొత్తం, స్టేజ్ మొత్తం. అలాగా ఈసారి నాని గారు ఎక్స్పెక్టేషన్ కి బాగా పెరిగిపోతాడో, అంటే అంటే గ్రాసును కూడా పెంచుకుంటాడో, ఒక 100 కోట్ల బడ్జెట్కి వెళ్ళిపోతాడో ఈసారి నాని సునాయాసంగా సింగిల్ డేలోనే కలెక్షన్ అన్నట్టుగా ఈ హిట్ 3 అయితే హైలైట్ అవుతుంది ఖచ్చితంగా. ఏమైనా సరే ఈ హిట్ 3 సక్సెస్ఫుల్ అవ్వాలని, నాని కెరియర్ లో మళ్ళీ ఒక హిట్, అసలు నాని అంటేనే హిట్, అలాంటి హిట్ 3 మళ్ళీ మన అందరం ముందుకు వచ్చి హిట్ అయితే ఆ ఉత్సాహమే వేరు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా బాగా ఎగల్ని వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ఏ రకంగా చూపించబోతున్నాడో అనే. డైరెక్టర్ గారికి అందరికి కూడా ఈ సినిమా కొంచెం ప్రెస్టీజియస్ గా మారింది. ఇది కేస్ 3 అనేది ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. అంటే నాని అన్న విశ్వరూపం బయట పెట్టిండు. అంటే ఆయన ఉన్న లోపల ఉన్న టాలెంట్ని, ఆ మాస్ని, అసలు నాని అన్న అంటే ఇది కదా అనేది విశ్వరూపం చూపెట్టిండు. మామూలుగా లేదన్న ఇటు తిరిగి అది ఏం కొడదామన్న డైలాగులు, ఆ కొట్టుకమిందన్న అర్థం కాదు. బుద్ధమిన లాఠీ పెట్టి కొడుతుంటే అసలు రియల్ గా కొట్టినట్లు నరాలు కాదు, అసలు గుండెనే కదిలింది. ఆ రేంజ్ లో కొట్టిండు నాని అన్న. నాని అన్న విశ్వరూపం బయట పెట్టిండన్న. ఆ డైలాగులు గట్టి గట్టిగా అరవడం గాని, ఆ లాఠీ తీసుకొని కొట్టడం గాని మామూలుగా నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసిండు. చిన్న పిల్లల్ని, హార్ట్ పేషెంట్ ని రావద్దని చెప్పి డైరెక్టర్ గారు ఫస్ట్ బాగా చేస్తున్నారు కదా, మంచి పని చెప్పిండు. ఇంకా సో ముందే అనౌన్స్ చేసి చూసినావా, అరే నువ్వున్నావు నేనున్నా, ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, అట్లాంటి వాళ్ళు చూడండి. హార్ట్ పేషెంట్ చూసిన అనుకో అటు పైకి డైరెక్ట్ గా. మరి అంత వైలెన్స్ ఉండబోతుంది అంటారా? ఇంత వైలెన్స్ అవసరం అంటారా సినిమాలో? అవసరం కాబట్టి పెట్టిండు కదా అంత వైలెన్స్. సో ఇట్లా ఉంటారు ప్రజలు, కొంతమందికి ఇట్లా ఉంటారని తీసిండు. సో హార్ట్ పేషెంట్ పోయినా అనుకో పైకి అడ్డే, ఇక మళ్ళీ తిరిగి రాడు. ఇంకా అంటే రియల్ బ్లడ్ ని వాడారంట ఈ సినిమాలో 100%. అదైతే రియల్ బ్లడ్ వాడిండు నాని అన్న. మాసులకు బయట పెట్టిండు, విశ్వరూపం చూపించిండు. బానే ఉంటది అన్న, బానే ఉంటది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే. సస్పెన్స్, వైలెన్స్. అది ఎవడు, సారీ, మన అడవి షేస్ వాళ్ళది. ఈయన శైలేష్ కోనేరి డైరెక్టర్, ఆయన ఎట్లనే తీస్తాడు. ఆయన హిట్ 1 హిట్ 2 కన్నా ఘోరంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.